I guess welcome to new video. ఈ రోజు అయితే రివ్యూ చేయడానికి తీసుకుని వచ్చింది టీవీఎస్ రైడర్ 125cc. ఈ వెహికల్ ని పర్టికులర్ గా ఎందుకు రివ్యూ చేస్తున్నాం అంటే ఇది 2025 మోడల్ లోని ఐగో ఎడిషన్. దీంట్లోని 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. మనం 2 వేరియంట్స్ లోని ఏ రేట్ చేంజ్ చేశారు 2024 మోడల్ కి 2025 మోడల్ కి రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి ఓవరాల్ గా మనం తెలుసుకుందాం ఈ వీడియోలోనే. ఇవే కాకుండా ఈ వెహికల్ లోని స్పెసిఫికేషన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఇవే కాకుండా ఓవరాల్ గా ప్రైస్ అంతా మొత్తం కూడా తెలుసుకుందాం. ఫస్ట్ గా ఈ వెహికల్ కి సీసీ కోసం వస్తే 125cc, కాకపోతే 124.cc అయితే మనకు ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే కంపెనీ వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే మైలేజ్ చూసుకున్నా కూడా ఈ వెహికల్ కి 71 కిలోమీటర్స్ అంటే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. 71 అయినా కూడా ఈ వెహికల్ కి చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. ఇదే కాకుండా దీని ఇంజిన్ కోసం మనం మాట్లాడితే ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ SI ఇంజిన్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఇదే కాకుండా దీంట్లో మాక్సిమం పవర్ వచ్చేసరికి 11.38 PS, 7500 RPM అయితే దీంట్లో ఇచ్చారు. మాక్సిమం టార్క్ వచ్చేసరికి 11.2 న్యూటన్ మీటర్, 6000 RPM అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. దీంట్లో కూడా మనకి ఓవరాల్ గా బ్రేకింగ్ అన్ని కూడా చాలా బాగా ఇచ్చారు. మనం ఈ వెహికల్ కి మనం స్టార్టింగ్ లో ఇక్కడ చూసుకుంటే ఇక్కడైతే మనకి టీవీఎస్ బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ మొత్తం చూసుకున్నా కూడా దీని డిజైన్ అయితే చాలా బాగా డెవలప్ చేశారని చెప్పొచ్చు. టీవీఎస్ రైడర్ లుక్ పరంగా కూడా చాలా బాగా అనిపిస్తుంది. మనం ఇక్కడ ఫ్రంట్ వ్యూలో చూసుకుంటే ఫ్రంట్ వ్యూలో అయితే మీకు క్లియర్గా కనబడుతుంది ధూమ్ అయితేనే. ఇక్కడైతే మనకి టీవీఎస్ చాలా అంటే చాలా బాగా కనబడుతుంది ధూము. మనకి వెహికల్ ఆన్ చేసినప్పుడు కూడా ఈ 2 లైట్స్ ఆన్ అవుతాయి. దీంతో పాటు ఇక్కడ మేజర్గా ఈ లైట్ కూడా ఆన్ అవుతుంది. దీన్ని కూడా లాస్ట్లో ఒకసారి చూపిస్తాను మీకు. నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తే సైడ్ ఇండికేటర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇండికేటర్స్ వచ్చేసరికి మనకి LED ఇవ్వలేదు, నార్మల్వే ఇచ్చారు. నార్మల్గా ఇవ్వడం కూడా మంచి క్వాలిటీవే ఇచ్చారని చెప్పొచ్చు. మనం ఫ్రంట్ సైడ్ చూస్తే ఫ్రంట్ సైడ్ కూడా మనకి ఇక్కడ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఫ్రంట్ కూడా LED అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసరికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ వెహికల్ లోని. నెక్స్ట్ మనం ఈ వెహికల్ లోని టైర్ కోసం మనం మాట్లాడితే టైర్ కూడా మనకి చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. ఈ వెహికల్ లోని టైర్ చూస్తే 80/100 17 ఇంచ్ టైర్ అయితే దీంట్లో ఇచ్చారు. ఇది కూడా చాలా బాగా ఉంది. మనకు ఓవరాల్ గా చూసుకున్నా ఇదైతే అలవిల్తో ఇచ్చారు. మనకి ఇవే కాకుండా ఫ్రంట్ అయితే డిస్క్ ప్రొవైడ్ చేయడం వల్ల బ్రేకింగ్ కూడా చాలా బాగా ఉంటుంది. నెక్స్ట్ ఈ వెహికల్ కి చూసుకుంటే ఇక్కడైతే చిన్నది మనకి ఎక్స్టెన్షన్ లాగా ఇచ్చి చాలా మంచి లుక్ గా పరంగా బాగా ఇచ్చారు. ఇక్కడైతే మనకి ఇంజిన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి వెహికల్ ది 180 mm అయితే గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. మనకి సైడ్ స్టాండ్, సెంటర్ స్టాండ్ రెండింటిని వీటిలో అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు కంపెనీలో అయితే. ఇక్కడైతే మనం ట్రాన్స్మిషన్కి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వెహికల్లోని. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. గేర్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా యాక్యురేట్గా అవుతున్నాయి. మనం ఇక్కడ చూసుకుంటే ఫుట్ రెస్ట్లు అయితే ఇచ్చారు. దీంతో పాటు మనకి లేడీ ఫుట్ రెస్ట్ని, నెక్స్ట్ సాడీ గార్డ్, ఓవరాల్గా చూసుకుంటే లేడీ ఫుట్ రెస్ట్, సాడీ గార్డ్ని కూడా ఇక్కడ ఇచ్చారు మనకి. మనం బ్యాక్ సైడ్ గ్రాబ్రల్ చూసుకున్నా గ్రాబ్రల్ కూడా చాలా బాగా ఉంది, మంచి క్వాలిటీతోనే ఇచ్చారు. ఇక్కడ సీట్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ రైడర్కి పాసింజర్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే సీట్స్ని అయితే ఇక్కడ ఇచ్చారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతేనే. మనం బ్యాక్ సైడ్ వస్తే బ్యాక్ సైడ్ క్వాలిటీ కూడా చూసుకుంటే బ్యాక్ సైడ్ అయితే టెయిల్ ల్యాంప్ ఒకసారి ఆన్ చేస్తాను, చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ కూడా ఫుల్గా LED ఇచ్చి మనకి మంచి రిచ్ లుక్ని అయితే ఇచ్చారు. లుక్ పరంగా కూడా చాలా బాగా ఉంది. ఇక్కడ నుండి ఇటువైపు వస్తే మనకి టైర్ని కూడా బ్యాక్ సైడ్ టైర్ని కూడా బాగా ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా 100/90 17 ఇంచ్ టైర్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్లోని టైర్లు మొత్తం MM చూసుకున్నా కూడా వీల్ సైజు 431 mm అయితే ఇచ్చారు. ఫ్రంట్ చైన్ డ్రైవ్ని అయితే ఈ వెహికల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతిసారి చెప్తున్నట్టే ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎవ్రీ 500 కిలోమీటర్స్కి చైన్ అయితే ఎప్పటికప్పుడు చేసుకుంటే మనకి చైన్ అయితే మంచిగా చైన్స్ పాకెట్స్ అయితే ఎక్కువ రోజులు ఉంటాయి. దానివల్ల మనకి ఎక్కువగా చైన్స్ పాకెట్లు పోయే అవకాశాలు అయితే చాలా వరకు తగ్గుతాయి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడైతే మనకి సైలెన్సర్ని అయితే ఇచ్చారు. సైలెన్సర్ కూడా చాలా బాగుంది. దీనికి గార్డ్ని కూడా ఇచ్చారు. మనం దీంట్లో సస్పెన్షన్ కోసం మాట్లాడితే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ మోనోషాక్ 5 స్టెప్ అడ్జస్టబుల్ గ్యాస్ చేంజ్డ్ సస్పెన్షన్ అయితే బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు. సస్పెన్షన్ పరంగా చూసుకున్నా కూడా మనం ఇక్కడ చూసుకుంటే సస్పెన్షన్ కూడా బాగా అనిపిస్తుంది. అన్ని పరంగా మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ వెహికల్ నేను ఆల్రెడీ 1 వీక్ నుండి డ్రైవ్ చేస్తున్నాను. నాకు సస్పెన్షన్ పరంగా ఎక్కడైతే ఏ ప్రాబ్లం అనిపించలేదు. నెక్స్ట్ ఇక్కడ ఇలా సైడ్ చూసుకుంటే ఇక్కడైతే రైడర్ బ్యాడ్జింగ్తోని ఇక్కడ మనకి ఇది 2025 మోడల్లోని మేజర్గా చేంజ్ చేసిన
చేసినవి ఏంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ చూస్తే క్లియర్గా కనబడుతుంది మీకు. వీల్స్ కలర్ అయితే రెడ్ కలర్ చేంజ్ చేశారు, అదొక లుక్ పరంగా బాగా ఇచ్చారు. ఇక్కడ గ్రాఫిక్స్ చూస్తున్నా, ఇక్కడ గ్రాఫిక్స్ కూడా రెడ్ కలర్ గ్రాఫిక్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే టీవీఎస్ ఐగో అసిస్టెంట్ని అయితే యాడ్ చేశారు ఈ వెహికల్కి. పర్టికులర్గా 2025 మోడల్ టీవీఎస్ ఐగో మోడల్ కింద దీన్ని అయితే యాడ్ చేశారు. ఫైనల్గా ఈ వెహికల్లోని ఇక్కడ చూస్తే మనకి బ్రేకింగ్ కూడా, బ్యాక్ బ్రేక్ కూడా మనకి బాగా ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి ఫుట్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. పెట్రోల్ ట్యాంక్ వచ్చేసరికి పెట్రోల్ ట్యాంక్ అయితే 10 లీటర్స్ అయితే పెట్రోల్ ట్యాంక్ అయితే దీంట్లో ఇచ్చారు. ఇదే కాకుండా దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 99 కిలోమీటర్స్ అయితే టాప్ స్పీడ్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనం 0 to 100 జస్ట్ 22.81 సెకండ్స్లోని ఈ వెహికల్ అయితే అందుకుంటుంది. ఈ వెహికల్లోని పికప్ కూడా చాలా బాగుంది. దీంతో పాటు ఫ్రంట్ వ్యూలో చూసుకుంటే కొన్ని ఉన్నాయి, ఇవి కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫ్రంట్లో అయితే మనకి ఇక్కడ మిర్రర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి అయితే మీకు ఇక్కడ ఆన్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఒకసారి ఆన్ చేయగానే మీకు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది టీవీఎస్తోని మొత్తం ఇన్స్ట్రుమెంటేషన్ కన్సోల్ అయితే చేంజ్ అయింది. మనం ఓల్డ్ది టీవీఎస్ రైడర్ రివ్యూ అయితే చేసాము, ఆ కన్సోల్కి ఈ కన్సోల్కి చూస్తే చాలా వరకు ఫుల్గా చేంజ్ అయిందని చెప్పొచ్చు. ఇక్కడైతే మనకి క్లియర్గా ఇక్కడైతే ఇండికేటర్ సింబల్, ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ పాసింగ్ సింబల్, నెక్స్ట్ ఇక్కడ స్టాండ్ వేసిన దాని సింబల్, ఇక్కడ టీవీఎస్ బ్యాడ్జింగ్, ఇక్కడ ఇంజిన్ ఆయిల్ కోసమని, నెక్స్ట్ ఇక్కడ ఏ సింబల్ ఉంది చూసారా, ఏ సింబల్ కోసం మనం మళ్ళీ మాట్లాడదాం. అది అయితే చాలా వరకు ఉపయోగపడుతుంది మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ ఇక్కడైతే టైం సెట్ చేసుకోవడానికి, నెక్స్ట్ ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడైతే మనకి టీవీఎస్ యాప్ ద్వారా మనం మొబైల్ ద్వారా ఏవైనా నోటిఫికేషన్స్ కానీ, మొబైల్స్ కానీ, నావిగేషన్ కానీ ఏవైనా యూజ్ చేసుకునేటట్టు బ్లూటూత్ కనెక్టివిటీని అయితే దీంట్లో ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ స్పీడోమీటర్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఈకో అని మోడ్ ఉంది కదా, ఇక్కడ స్విచ్ ప్రొవైడ్ చేయడం వల్ల ఇక్కడ 2 మోడ్స్ అయితే మనకి ఇచ్చారు. 2 మోడ్స్ కూడా ఇక్కడ ఈకో, నెక్స్ట్ పవర్, ఇక్కడ చూసారు కదా క్లియర్గా చేంజ్ అవుతుంది. ఈ రెండు కూడా మనకి పవర్, ఈకో మోడ్స్ ఉండడం వల్ల మనకి ఇనిషియల్గా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా ఈ వెహికల్లోని మేజర్గా చేంజ్ చేసింది ఏంటంటే దీంట్లో బూస్ట్ మోడ్ అనే ఒక దాన్ని కూడా యాడ్ చేశారు. మనం వెహికల్లో వెళ్తున్నప్పుడు ఇక్కడైతే మనకి క్లియర్గా బ్లూ కలర్స్తో ఆన్ అయ్యి బూస్ట్ మోడ్ అయితే ఆన్ అవుతుంది. మనకు బూస్ట్ మోడ్ కూడా చాలా బాగా కనబడుతుంది. మోడ్స్ సెట్ చేసుకునే బటన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు క్లియర్గా. ఇక్కడైతే మనకి ట్రిప్పు, ఓవరాల్గా మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి అన్నిటిని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్ తీసుకొని 585 కిలోమీటర్స్ అయితే ఈ వెహికల్ తిరిగింది. క్లియర్గా చూస్తున్నారు కదా. ఇక్కడైతే యావరేజ్ మైలేజ్ అయితే 69 అని చూపిస్తుంది. మన కంపెనీలు చెప్పిన ప్రకారం 71, కాకపోతే ఈ వెహికల్ మనకి 69 అని కొద్దిగా తప్పుగా చూపిస్తుంది. ఇంకా తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎక్కువ అయితే రాదు. మనకి ఇక్కడ సైడ్ని అయితే ఇక్కడ పాసింగ్ స్విచ్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ క్లియర్గా ఎల్లో కలర్తోని ఇక్కడైతే లైట్ డిప్పు స్విచ్ని అయితే ప్రొవైడ్ చేశారు. అయితే ఐ స్విచ్ కోసం మనం ఆల్రెడీ ఓల్డ్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. ఐ స్విచ్ వల్ల ఇక్కడ ఆన్ చేసి మనం బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఇక్కడైతే ఇండికేటర్ స్విచ్. నెక్స్ట్ మనకి బాగా నచ్చింది ఏంటంటే ఈ హార్న్ ఫినిషింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. హార్న్ కూడా చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ మనం వెహికల్ని ఒకసారి అయితే ఆన్ చేసి ఒకసారి మనం వీటిని అయితే టెస్ట్ డ్రైవ్ చేసి చూద్దాం. బాగా నచ్చింది ఏంటంటే ఈ వెహికల్లోని ఇక్కడైతే ఈ ఇగ్నిషన్ మనకి సెల్ఫ్ స్టార్ట్ స్విచ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. వీటి ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. వెహికల్ చాలా స్మూత్గా స్టార్ట్ అవుతుంది. మీకు స్టార్ట్ అయినట్టు కూడా క్లియర్గా తెలియట్లేదు. ఇక్కడ బీటింగ్ కూడా చాలా నాకు బాగా అనిపించింది ఏంటంటే ఈ వెహికల్లోని బీటింగ్, ఎగ్జాస్ట్ కూడా మంచి సౌండ్ అయితే వస్తుంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా బాగా కంఫర్ట్ అనిపిస్తుంది. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే చాలా బాగుంది. ఒకసారి అయితే దీన్ని టెస్ట్ డ్రైవ్ చేసి చూద్దాం. ఒకసారి అయితే సిటీలోనే ఒకసారి డ్రైవ్ చేస్తున్నాను చూడండి. నాకైతే చాలా కంఫర్ట్గా అనిపించింది ఏంటంటే సిటీ డ్రైవ్లోనే బెస్ట్ అని చెప్తాను ఇది వెహికల్ అయితే. ఎందుకంటే వీటిలో ఉండే పికప్ కూడా బాగా ఉంది. ఈ 125cc అయినా కూడా బెస్ట్. ఇది టాప్ స్పీడ్ 80, 85, 90 అలాగ వస్తుంది. ఆ స్పీడ్ కూడా ఇది వర్త్ అని చెప్తాను. మనకు అరౌండ్ ఈ వెహికల్ అయితే 1,22,500 అయితే పడింది మనకి అయితే ఆన్ రోడ్ వచ్చేసరికి. ఇది మన వైజాగ్లోని. మీకైతే వేరే దగ్గరలో అయితే మారే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ బ్రేకింగ్ కూడా కొద్దిగా పర్లేదని చెప్తాను, బాగా అనిపిస్తుంది బ్రేకింగ్ కూడా. నెక్స్ట్ పికప్ అన్ని బాగున్నాయి. వీటిలో కొన్ని ఫీచర్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. అడిషనల్ ఫీచర్స్ ఏంటంటే 2025 మోడల్కి ఇక్కడ మనకి ఈకో పవర్ 2 మోడ్స్ ఉన్నాయి. ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ బ్లూ కలర్ది ఉంది కదా, బ్లూ కలర్ది అయితే పర్టికులర్గా దానివల్ల మనకి అడిషనల్ పికప్ అయితే వస్తుంది. దాన్ని కూడా ఒక ఎక్స్ట్రా మోడ్ కింద అయితే కంపెనీలు చెప్పారు. అది కూడా దీనికి ప్లస్ అని చెప్పొచ్చు.
ఈవెన్ 2024కి 2025కి చేంజ్ చేశారు అంటే అదొకటి చేంజ్ చేశారు. నెక్స్ట్ వీల్స్ ఉన్నాయి కదా, వీల్ కలర్ అయితే చేంజ్ చేశారు. వీల్ కలర్ చేంజ్ చేయడం వల్ల కూడా కొద్దిగా వెహికల్ కి లుక్ అయితే కొద్దిగా బాగా అనిపిస్తుంది. ఇదే కాకుండా మనకి ఏంటంటే ఈ వెహికల్ లోని లుక్ పరంగా చూస్తే ఫ్రంట్ లో మనకి ధూమ్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఇదే కాకుండా గ్రౌండ్ క్లియరెన్స్ అన్ని కూడా బాగున్నాయి. కాకపోతే ముఖ్యమైన గ్రౌండ్ క్లియరెన్స్ కి ఇంకొద్ది ఎక్కువ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే కొన్ని దగ్గరలో అది వెహికల్ అయితే స్పీడ్ బ్రేకర్ దగ్గర తగ్గుతుంది. ఆల్మోస్ట్ 1 వీక్ ముందు అయితే ఈ వెహికల్ నా దగ్గర ఉంది. నేనైతే తీసుకొని 1 వీక్ అయింది. ఈ వెహికల్ తీసుకొని 1 వీక్ అయినా కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మా ఫ్రెండ్ సర్కిల్లో చెప్పిన రివ్యూస్ అన్ని పరంగా కూడా నేను ఈ వెహికల్కి అయితే వచ్చాను. అలాగే మీలో కూడా ఎవరైనా టీవీఎస్ రైడర్ తీసుకోవాలనుకుంటే మీరు కూడా ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయడానికి ట్రై చేయండి. చేసిన తర్వాత మీ ఫ్రెండ్ సర్కిల్లో తెలుసుకొని దాని తర్వాత మీరు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. చూసారు కదా, బ్రేకింగ్ కూడా బాగుంది వెహికల్ పరంగా. నెక్స్ట్ మనకి సిట్టింగ్ కంఫర్ట్ కూడా చాలా అంటే చాలా డీసెంట్ గా ఉంది. సిట్టింగ్ కంఫర్ట్ బ్యాక్ సైడ్ సిట్టింగ్ కంఫర్ట్ రెండూ ఉంది. దీనికంటే డ్యూయల్ సీట్ ఉంది. డ్యూయల్ సీట్ ఇవ్వడం వల్ల కూడా మనకి బాగా అనిపిస్తుంది. మీకు బ్రేకింగ్ కూడా చూసుకుంటే ఈ వెహికల్లోని బ్రేకింగ్ కూడా చాలా బాగా అనిపించింది. ఒక్కసారి అయితే ఇక్కడ ఏ స్విచ్ అయితే క్లియర్గా చూడండి బ్లింక్ అవుతుంది. ఇది బ్లింక్ అయ్యి మనకు ట్రాఫిక్లో ఉన్నప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ స్విచ్ అయితే. మీకు ఒకసారి దీనికోసం చూపిస్తాను చూడండి. మనం ఇలాగ జస్ట్ మనం ఆన్ కూడా చేయట్లేదు, జస్ట్ ఎగ్జలేటర్ని ఇలా చిన్నదంటే చాలు వెహికల్ అయితే ఆన్ అవుతుంది. ఇదైతే చాలా బాగా అనిపించింది. ఇదైతే ట్రాఫిక్లో మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్గా ఈ వెహికల్లోని అడ్వాంటేజెస్ కోసం మనం మాట్లాడితే ఈ వెహికల్ డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. మనకి ప్రైస్కి డిజైన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఫ్రంట్లో ధూమ్గా చూసుకున్నా, ఓవరాల్గా గ్రాఫిక్స్ పరంగా చూసుకున్నా చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఈ వెహికల్లోని మన కన్సోల్ అయితే ఓవరాల్గా చేంజ్ చేశారు. కన్సోల్ కూడా చాలా బాగుంది. ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది. థర్డ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి దీని మైలేజ్ కంపెనీ వాళ్ళు చెప్పింది 71 చెప్తున్నారు, కానీ 60 to 65 వచ్చినా కూడా చాలా వరకు సరిపోద్ది. నేనైతే ఇంకా ట్రై చేయలేదు ఎప్పుడును. ఒకసారి అయితే ట్రై చేసి మనం వీడియో కూడా పోస్ట్ చేస్తాం. ఈ వెహికల్కి వచ్చేసరికి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా దీంట్లో యాడ్ చేశారు. బ్లూటూత్ కనెక్టివిటీ, వాయిస్ అసిస్టెంట్ ఇవన్నీ యాడ్ చేయడం వల్ల మనకి ఇవి కూడా బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇది వెహికల్లోని చాలా స్మూత్గా స్టార్ట్ అవుతుంది. ఈ స్మూత్గా స్టార్ట్ అవడం వల్ల కూడా మనకి ఇది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎగ్జాస్ట్ సౌండ్ కూడా బాగుంది. 2 మోడ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఈకో అండ్ పవర్ మోడ్స్ అయితే దీంట్లో ఇచ్చారు. ఇదే కాకుండా ఇనిషియల్ పికప్ కోసం ఇక్కడైతే మనకు బూస్ట్ మోడ్ కూడా యాడ్ చేశారు ఈ వెహికల్లోని. ఈ వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 180 mm అయితే గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, బాగానే ఉంది. బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్, ఫ్రంట్ ధూమ్ ల్యాంప్ కూడా LED ప్రొవైడ్ చేశారు. ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే మనకి ఛార్జింగ్ పెట్టుకునే కేబుల్ ద్వారా ఇక్కడైతే మనకి ఛార్జింగ్ పోర్టల్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం ఎప్పుడైనా ఛార్జింగ్ అయిపోతే ఈజీగా కనెక్ట్ చేసుకునే విధంగా దీన్ని అయితే యాడ్ చేశారు. నెక్స్ట్ మేజర్గా దీంట్లో అడ్వాంటేజ్ వచ్చేసరికి దీని ప్రైస్ వచ్చేసరికి వైజాగ్లోని ఆన్ రోడ్ 1,30,000 అయితే పడుతుంది. నేనైతే తీసుకున్నప్పుడు వెహికల్ పరంగా చూసుకున్నా చాలా అంటే చాలా ప్రైస్ వర్త్ అని చెప్తాను ఈ దానికి. నెక్స్ట్ ఈ వెహికల్లోని డిసడ్వాంటేజెస్కి వస్తే మనకి దీంట్లో సస్పెన్షన్ అయితే కొద్దిగా నాకు నచ్చలేదు. సస్పెన్షన్ అయితే కొంచెం మనకి అంటే కొద్దిగా ఎక్కడైనా మనం వెళ్తున్నప్పుడు సస్పెన్షన్ కొద్దిగా అన్కంఫర్ట్గా అనిపించింది. నెక్స్ట్ మనం బ్రేకింగ్కి వస్తే బ్రేకింగ్ కూడా కొద్దిగా యాక్యురేట్గా పడట్లేదు. వెహికల్లోని బ్రేకింగ్ కొద్దిగా డెవలప్ చేసి ఉంటే ఇంకా బాగుందని చెప్తాను. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి టీవీఎస్ ఒక సర్వీస్ కూడా చాలా అంటే చాలా బాగోదు. నేను ఫేస్ చేసిన ప్రకారం టీవీఎస్ సర్వీస్ అయితే ఇంకొంచెం డెవలప్ చేస్తే చాలా వరకు ఎక్కువ మంది వెహికల్ని అయితే తీసుకుంటారు. కంప్లైంట్ ఇచ్చిన దాన్ని కూడా రెక్టిఫై చేయకుండా సేమ్ అలాగే వెహికల్ అయితే ఇచ్చేస్తూ ఉంటారు. దీన్ని ఇంకా రెక్టిఫై చేస్తే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా ఇచ్చే యాప్ అయితే కొన్నిసార్లు అయితే వర్క్ అవ్వట్లేదు. దాంట్లో బగ్స్ అయితే ఉన్నట్టున్నాయి. ఎందుకంటే కొన్నిసార్లు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది, అది కొంత కరెక్ట్గా చూపించట్లేదు. అదొకటి నాకు అస్సలు నచ్చలేదు ఈ యాప్ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి వెహికల్కి బిల్డ్ క్వాలిటీ అయితే కొద్దిగా మనకి బిల్డ్ క్వాలిటీ అయితే చాలా తక్కువ అని చెప్పొచ్చు. మొత్తం ప్లాస్టిక్ బాడీతో వచ్చింది. సౌండ్ వింటున్నారు కదా, కొంచెం బిల్డ్ క్వాలిటీ పెంచుంటే మనకి బైక్లు అయితే సూపర్గా అనిపిస్తుంది. వెహికల్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నన్ను అడిగితే మాత్రం కన్ఫర్మ్గా తీసుకోమని చెప్తాను. 1,22,500కి ఈ వెహికల్ అయితే చాలా వరకు వర్త్ అని చెప్తాను. ఎందుకంటే దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ వల్ల, నెక్స్ట్ మైలేజ్ పరంగా, దీంట్లో ఉండే బిల్డ్ క్వాలిటీ కొద్దిగా తక్కువ, కానీ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే వెహికల్ పరంగా అన్నీ అయితే చాలా బాగా ఉన్నాయి. మనకి ఈ వెహికల్లోని 2 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనకి గ్రే కలర్, బ్లాక్ కలర్. 2025
2025 మోడల్ అయితే మనకు 2024 మోడల్లోని వచ్చేసరికి ఇదైతే ఐగో ఎడిషన్లో మాత్రమే 2 కలర్స్ ఉన్నాయి. చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, రెడ్ బ్లాక్ కాకుండా మార్వెల్ సిరీస్ అని మొత్తం గ్రాఫిక్స్ అయితే ఇక్కడ మారుతూ ఉంటుంది. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఫ్యామిలీ పరంగా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని చెప్తాను. ఫైనల్గా అయితే రివ్యూ అయితే కంప్లీట్ అయింది. ఈ నెక్స్ట్ వీక్ మీకు ఏ వెహికల్ కావాలో కింద కామెంట్స్లో చెప్తే ఆ వెహికల్ తేడానికి మేము అయితే ట్రై చేస్తాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.